దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 84వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనకి ఉండవలసిన ఆశ ఏమిటి అంటే, జీవము కలిగిన దేవుని మందిర ఆవరణములను చూడాలనే ఆశ మనకు ఉండాలి. ఎందుకని? మందిరములో ఏమున్నదని? కన్నీళ్లు తొడవబడే ప్రాంతము దేవుని మందిరం. అవమానము తొలగించబడే ప్రాంతము దేవుని మందిరం. ఆదరణ కలిగించే ప్రాంతము దేవుని మందిరము. కనుక ఇలాంటి ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు దేవుని మందిరములో నుండి మనకు కలుగుతాయి. కనుక ఈ మాటలు వింటున్న నీవు దేవుని మందిర ఆవరణములో జరుగుతున్న కార్యక్రమాలలో నీవు పాలు పంపులు పొందుతున్నావా? లేకుంటే ఆసక్తి లేక వెనుకడుగు వేస్తూ ఉన్నావా? ఒక దినమందు యేసుక్రీస్తు సమాజ మందిరములు బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి మీదకి వెళ్ళింది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి చక్కగా నిలవలేని స్థితిలో ఆమె ఉన్నది. ఆమెను చూసిన దేవుడు ఆమెలో ఉన్న బలహీనతల నుంచి విడిపించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ఏ సమస్యల మధ్యలో ఉన్నావో, ఎలాంటి కన్నెల మధ్యలో ఉన్నావో, ఎలాంటి బాధల చేత నడిపించబడుతూ ఉన్నావో, దేవుడు నీ మీద దృష్టి నిలుపుతాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. అప్పుడు నీకున్న సమస్యల నుండి, నీకున్న బాధల నుంచి, నువ్వున్న అవమానాల నుండి ఆయన నిన్ను విడిపించగలడు. కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుని మందిర ఆవరణములను చూడాలనే ఆశ మనము కలిగి ఉండును గాక. ఆమేన్, ఆమేన్.